మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఆది నుండి అంతం వరకు పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చినవే. దీనికి మంచి పనులతో పుణ్యంతో సంబంధమేమీ లేదు. పాపి చేసే ఏ పని అయినా పాపం రంగు కలిపినది. దేవుని దృష్టిలో అది మంచిది అని, యోగ్యత అని అనిపించుకోదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేసినా, ఎంతకాలం చేసినా పాప విముక్తిని, రక్షణను వాటి సహాయంతో సంపాదించుకోలేడు. రక్షణ అనేది ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగేది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ యొద్ద దొరికే కృపను, నీ యొద్ద దొరికేటువంటి రక్షణను ప్రభువా పరిపూర్ణంగా అనుభవిస్తూ నీ నిత్య రాజ్యమునకు వారసులగినట్లుగా ప్రభువా ఈ దినాన ఇదిగో నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.